భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలో ఉన్న హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న రోజువారీ కార్మికులు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తమకు పర్మినెంట్ వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జీతభత్యాలు కుదిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసన తెలిపారు. ప్రజాభవన్ ముట్టడించినప్పుడు మన రాష్ట్ర తెలంగాణ గిరిజన మంత్రి గారు పిలిచారు. బాబు మీరు రండి నా క్యాబిన్కి, నేను వస్తే మీతో మాట్లాడేసి మీ చర్చలను చర్చించి మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానన్నారు. సరే సార్ అనేసి మేము 11వ తారీఖు వెళ్ళాం సెక్రటేరియట్. వెళ్తే ఇదిగో బాబు నేను ఇంకా 3 సంవత్సరాలు ఉంటాను, మీకు రావాల్సిన ఇస్తాను, మీ జీతాలు చెల్లిస్తాను, మీరు డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు. మరి మా జీతాలు చెల్లిస్తానంటే ఎంత ఇస్తానన్నారు? 11,700 ఇస్తానన్నారు. 11,700 మాకేం సరిపోతాయి? ఈ రోజున ఒక ఇంటి రెంట్ చూస్తే 4,000 ఉన్నది. ఒక కుటుంబం పోషణ చూస్తే 3,000, రోజుకు 300 లెక్క చూసినా 9,000 అవుతుంది. ఆ ఇచ్చే 7,700 ఇచ్చే 11,700 ఒక నెలకి దేనికి సరిపోవు. మరి మేము ఎలా బతకాలి? మా పిల్లల భవిష్యత్తు చూడాలా? మేము రోజు డైలీ డ్యూటీలకు వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు ఉన్నాయి. మరి ఇలా మేము ఎలా బతకాలి? అందుకనే ఈ సమ్మెలో భాగంగా మేము ఈ ఉధృతం చేస్తాము. ఆధారం కావాలంటున్నారు. మేము ఎక్కడి నుంచి తేవాలండి మేము ఆధారము? ఆ రోజు హెచ్ఎం వార్డెన్లు, డీడీలు, ఏటీడబ్ల్యూ సారోలు మాకు పలానా చోట పని ఉంది, మాకు ఆ పని కాడ నీవు కావాలమ్మా అని తీసుకున్నారు. మాకు ఆ రోజు మాకు ఏ కాగితం ముక్కకి ఇవ్వలేదు. ఇదిగో మీకు ఈ కాగితం ఇస్తున్నా, మీకు మీ జీవో నెంబర్ ప్రకారము ఇదిగో నెంబర్ అని మాకు ఆ రోజు ఇవ్వలేదు. ఈ రోజు పీఓలు, కలెక్టర్లు, ఏటీడీఓలు వీళ్ళందరూ అడుగుతున్నారు అధికారులు. మేము ఎక్కడి నుంచి తేవాలి? ఎమ్మెల్యే గారితో కూడా మేము అందరూ మా దగ్గర చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు అయి ఉన్నారు, టీచర్లు అయి ఉన్నారు, అందరు ఉన్నారు. మా దగ్గర చదివిన పిల్లలు 20 సంవత్సరాల నుంచి మాకన్నా సీనియర్ చేస్తున్నారు. ముసలోళ్ళు పాపం వాళ్ళకు రిటైర్మెంట్ అనేది లేదు, ఏమీ లేకుండా సార్. ఇక ముసలోళ్ళు అయినా మీరు ఇక అయిపోయింది కదా, వాళ్ళకి అది చేత కూడా కావట్లేదు సార్ పని చేయటం. అంత సీనియర్లు ఉన్నారు. మాకన్నా ఇంకా 20 సంవత్సరాల ముందు నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఒక 40 సంవత్సరాలు ఎవరైనా చచ్చిపోయినా వాళ్ళకి ఇవ్వట్లేదు సార్ జీతం, వాళ్ళకు జాబులు అనేది లేదు. అదే కూడా ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు చచ్చిపోతే, సార్లు చచ్చిపోతే వాళ్ళ భార్యలను తీసుకొచ్చి మా పోస్టులు ఇస్తాను సార్, ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను. మాకేమీ లేదు. ఒక ఆమె మొన్న ఇక్కడ చచ్చిపోతే ఆమెకు మేము 100 రూపాయలు పెట్టి మేము దాన ఖర్చులు అని మేము చేసుకున్నాం సార్, మాకెవరు ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి ఎంత ఖర్చులు ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలకు జాబులు ఇస్తున్నారు. అట్లా అవుతుంది సార్. క్షమించి మాకు రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేసైనా మాకు ఏ జీతం ఇస్తే సార్ మా పాత జీతం మాకు చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. మా స్కూళ్ళలో మా పని మేము చేసుకుంటాం. అంతా నెల ఇచ్చేస్తే చాలు సార్. మాకు టైం స్కేల్ ఇచ్చినా చాలు సార్. మాకు కానీ జీతం తగ్గిస్తే మాత్రం మేము చచ్చిపోతాం సార్. మదీనా వాచ్ 5,000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3,000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, ఎంజీబీ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్పేట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.